కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని గంగాపురం సొసైటీ చైర్మన్ ములుకల కనకరాజు విమర్శించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడు మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు కీసరి పాపయ్య, సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు ఉమేష్ చంద్రతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాపాలనలో రైతులకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ప్రకటించి రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలు అన్ని రకాలుగా విసుగు చెందారన్నారు. నిన్న సంవత్సరం పూర్తయిందని చెప్పేసి వారోత్సవాలు జరుపుతూ ఉన్నారు. అసలు ప్రజలను అన్ని రకాల ప్రజలను మోసం చేసినామని చెప్పేసి వారోత్సవాలు జరుపుతుర్రా, లేకపోతే ప్రజలకేదో మేలు చేసినామని చెప్పి వారోత్సవాలు జరుపుతుర్రా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచన చేసుకోవాలని చెప్పి కోరుతాను. విజయోత్సవాలు జరుపుతూ ఉన్నారు. అన్ని రకాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పేసి విజయోత్సవాలు జరుపుతూ ఉన్నారు. మీరు మొత్తం తెలంగాణలో, భారతదేశంలో మొత్తంలోనే తెలంగాణ మంచి పంట పండింది, అధిక దిగుబడి వచ్చింది, మన దేశంలో మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్తా ఉన్నటువంటి ప్రభుత్వము మీరు బోనస్ ఇవ్వాలనుకుంటే ఇంచుమించు 50-60 వేల కోట్ల రూపాయల బోనస్ ఇవ్వవలసి వస్తుంది. ప్రభుత్వం ప్రజలకు ఇవ్వలేదని చెప్పి విజయోత్సవాలు జరుపుతుందా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.